యాదగిరిగుట్టలో గల బీసీ బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ కృష్ణారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని బీసీ బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ చేశారు ఆర్డీఓ కృష్ణారెడ్డి. వసతి గృహాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వసతి గృహాలకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో 37 మంది బాలురు ఉండగా చలికాలంలో వారిని సరైన బెడ్షీట్స్, బ్లాంకెట్స్ లేవని గుర్తించారు. 37 మంది బాలురికి తన వ్యక్తిగతంగా బ్లాంకెట్స్ తీసుకువచ్చి ఇస్తానని తెలిపారు. పలు రికార్డులు అందుబాటులో లేకపోవడం కారణం ఏంటని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని బాలురితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు తనిఖీ చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఈ హాస్టల్లో 37 బోర్డర్స్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. ఈరోజు అట్ ప్రజెంట్ నా ఇన్స్పెక్షన్ టైంకి 27 ఉన్నారు. 10 మెంబర్స్ సమ్ హాలిడేస్ రావడం వల్ల వాళ్ళ ఇంటికి పోయారని ఆ పక్క మిగతా బోర్డర్స్ పిల్లలు చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఈ హాస్టల్ యొక్క వార్డెన్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆలేరులో ఉన్నటువంటి వేరే హాస్టల్ వార్డెన్ ఉదయశ్రీని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం ఈరోజు ఇక్కడ ప్రజెంట్ మన ఇన్స్పెక్షన్ టైం ప్రజెంట్గా లేదు. ఎక్కడున్నారని అడిగితే ఆమె రెగ్యులర్ పోస్ట్ అయినటువంటి హాస్టల్ ఆలేరులో ఉన్నారు సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత స్టాక్ రిజిస్టర్, ట్రెజరీ రిజిస్టర్ అండ్ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ రిజిస్టర్ని గతంలో పనిచేసినటువంటి హాస్టల్ వార్డెన్ సుమన్ చేస్తానని తీసుకెళ్ళిండని మన పిల్లలు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్స్పెక్షన్లో చూస్తే కూడా 3 రిజిస్టర్లు లేవు. తర్వాత యాజ్ పర్ స్టాక్ రిజిస్టర్ ప్రకారము మనకి గ్రౌండ్ బ్యాలెన్స్ ఎట్లా చూసుకోవడానికి ప్రస్తుతం స్టాక్ రిజిస్టర్ లేదు. గ్రౌండ్ బ్యాలెన్స్ మొత్తం మనం చేసుకోవడం జరిగింది. స్టాక్ రిజిస్టర్ ఫోటో స్నాప్ ఉందా? 3 స్నాప్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఎన్ని ఎక్కున్నాయి తక్కువన్నాయి అనేది దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే పిల్లలకి ఆ లోపల రూమ్లలో పడుకోవడానికి ప్రాపర్ బెడ్డింగ్ ఫిక్స్ లేవు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే వింటర్ సీజన్ ఉంది కాబట్టి వీళ్ళకి ఈవెన్ బెడ్షీట్స్ కూడా లేవు. నేను స్వయంగా రేపు ఇక్కడ ఉన్నటువంటి 37 మంది పిల్లలకి ఒక 37 బ్లాంకెట్స్ కూడా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పడం జరిగింది. అది పర్సనల్గా తేవడం చేస్తాను. ప్లస్ పోతే మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంతమంది కలిపి బాత్రూమ్స్, వాష్రూమ్స్ లేవు అసలు. అంటే 8 బాత్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అవి ఒకటి కూడా ఫంక్షనింగ్లో లేవు. వాటి రిపేర్ కొరకు మరి కలెక్టర్ గారికి మనం ప్రపోజల్ పంపిస్తాం. తర్వాత దాన్ని బట్టి రిపేర్ చేస్తాయి. ప్రస్తుతానికైతే ఒక్క బాత్రూమ్ వాడుతున్నారు. 37 మెంబర్స్ కలిసి కూడా ఒక సింగిల్ బాత్రూమ్ తోటి నడుస్తుంది. వాకింగ్ చేయడానికి కూడా కమిషనర్ గారు రేపని చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా మనం చేపిస్తున్నాం. ఎంటైర్ అంటే ఈరోజు ఇది ఒకటే కాదు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సార్ నేను అంటే కృష్ణారెడ్డి, ఆర్డీఓ భువనగిరి అండ్ మన గుట్ట తహసీల్దార్ దేశీయ గారు, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ తహసీల్దార్ నరసింహారావు గారు, మన లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు అజయ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. వీరు ఎస్పెషల్లీ ఈరోజు ఏంటంటే ఇక్కడ అంటే దోమలు చాలా ఉన్నాయి భయంకరంగా. నేను ఇప్పుడు ఉన్నటువంటి హాఫ్ అన్ అవర్లోనే విపరీతంగా ఉన్నాయి. వెంటనే కమిషనర్ గారిని పిలిపిస్తే రేపటి నేను ఫాలింగ్ ఒకటి అండ్ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్పెషల్లీ మెయిన్ వీళ్ళకి ఇమ్మీడియట్ మనం చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే బాత్రూమ్స్ అండ్ వాష్రూమ్స్. దాని మీద కలెక్టర్ గారికి పంపిస్తాం. repairs minor major identified left and right 8 bathroom doors requirement ఉంది. తర్వాత డ్రైనేజీ ప్రాబ్లం, విండోస్ కావాలి. మాకు ఒక వర్క్ అనేది
నాకు ఇంకో వర్కర్ కావాలి సార్. నేను దేనికి- ఒక్కదాన్నే వంట దేనికి చేయడానికి. వర్కర్? పనికి నేను సార్ ఒక్కదాన్నే వంట చేయడానికి సార్. నేను ఇప్పుడు మొదటి నుంచి ఒకరే ఇద్దరు ఉన్నారు. ఒక్కరమే సార్. మీకు శాంక్షన్ పోస్ట్ ఎన్ని ఉంటే అంతే ఉంటారు ఎంత వస్తుంది ఒక రోజు 2 రోజులు అడ్జస్ట్ చేయమంటే ఏమన్నా మీకు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.